డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు కీలక నేత ప్రభాకర్ సహా 7 మావోయిస్టులు హతమయ్యారు. గచ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఈ నేపథ్యంలో 7 మావోయిస్టులు మరణించారు. వారిలో 3 మహిళలు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనా స్థలిలో 3 AK-47లు, 1 SLR రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో జవాన్ దీపక్ చిన్నా మడవి మృతి చెందాడు. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్టు కీలక నేత ప్రభాకర్ సహా 7 మావోయిస్టులు హతమయ్యారు. గచ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఈ నేపథ్యంలో 7 మావోయిస్టులు మరణించారు. వారిలో 3 మహిళలు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఘటనా స్థలిలో 3 AK-47లు, 1 SLR రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో జవాన్ దీపక్ చిన్నా మడవి మృతి చెందాడు. ఆయనకు రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరో జవాన్ జోగా మడవి గాయాల నుంచి కోలుకుంటున్నారు.